అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 23వ తారీఖు సెప్టెంబర్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆశ్వేయుజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం మంగళవారం. తిథి విదియ రాత్రి 2:34 వరకు. తదుపరి తదియ. నక్షత్రం హస్త. మధ్యాహ్నం 12:58 వరకు. తదుపరి చిత్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సేవ చేయటం మంచిది కాదు. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యమవుతుంది. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు. తదుపరి వృషభ రాశి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సమాజంలో ప్రముఖుల నుండి పరిచయాలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి తులారాశి. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలనే తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తదుపరి మీనరాశి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.